సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. ఆపన్ పహావే ఆపనాశి. తుకారాం మహారాజ్ అంటారని బాబా గారు చెప్తారు. మన ఆత్మను మనలోనే దర్శించుకోవాలి, కానీ బయట కాదు. మనల్ని మనము దర్శించుకుంటే అందరిలో అతడే కనబడతాడు. ఆత్మ చెప్పింది వినాలి, ఆత్మ చెప్పింది చేయాలి, ఆత్మ చూపిన మార్గంలో నడవాలి. మనసు చెప్పింది వినకూడదు, మనసు మాయలో పడవేస్తుంది. కాయాహై పండరి ఆత్మహా విఠల. శరీరమే పండరిపురము, ఆత్మయే విఠలుడు అన్నారు తుకారాం మహారాజ్ గారు. రక్షించేవాడు, శిక్షించేవాడు, చిన్నగా చేసేవాడు, పెద్దగా చేసేవాడు ఆత్మయే. ఆత్మ ఉన్నదని కదా ఇవన్నీ చేస్తున్నాం. ఆత్మను మర్చి బయట వెతకటం మూర్ఖత్వం కాదా? మన నుండి ఉత్పత్తి చేసేది ఆత్మయే కదా. ప్రతి జీవరాశిలో ఆత్మ ఉన్నదనే ఉత్పత్తి జరుగుతున్నది. ఎండిన గింజలో ఉన్న అంకురం ఆత్మ. దాన్ని భూమిలో ఎత్తగానే ఉద్భవిస్తుంది. దీని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు తెలుసుకున్నట్లే అవుతుంది. అందుకే చెప్తున్నాను అంటారు బాబాగారు. ఆత్మను తెలుసుకొని ప్రేమను పంచండి, దయను చూపండి, క్షమాగుణాన్ని పెంచుకోండి, ఇతరులను ద్వేషించకండి, స్వార్థాన్ని విడనాడండి. ధ్యానానికున్న శక్తి తెలుసుకోవాలంటే ధ్యానం చేసి చూడండి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. నిష్కల్మషమైన మనసుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఉజడాత్ హాత్ పుణ్య అందరాత్ హోలే పాప్, జ్యాచా త్యాచి హాత్ హాయే కర్తవ్యాచి మాప్. వెలుగు ఉన్నప్పుడు అనగా జ్ఞానంతో కలిగి ఉంటే మంచి పనులు చేస్తాము. చీకట్లో అనగా అజ్ఞానంలో చేయని చెడు పనులు చేసి పాపాలను మూటగట్టుకుంటాము. అది వారి వారి చేతుల్లో వారి కర్మల ద్వారా పాపపుణ్యాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. సంతు మహాత్ముల దర్శనం ద్వారా మన సంకటాలు దూరమవుతాయి. అందుకే పూర్వం మహాత్ములు ఊహించే ఈ పని చేయించారు. వారి స్పర్శ ద్వారా, దర్శనం ద్వారా కూడా ప్రసాదం కూడా అమృతమయమవుతుంది. ఆకు కూడా ఔషధం అవుతుంది. మట్టి కూడా దివ్య ఔషధం అవుతుంది. సద్గురు పులాజీ బాబా గారు ఒకరు కాదు, కొన్ని వేల జనులను పులాజీ బాబా గారు తయారు చేశారని కార్యక్రమంలో ఒకతను చెప్పాడు. ఇది అక్షర సత్యం కదా. ఈ శక్తి ఒక్కొక్కరికి విష్ణు చక్రం వలె పనిచేస్తుంది. దుష్ట సంహారం గావిస్తుంది. సత్యమైన విష్ణుయుగం తయారవుతుంది అంటారు బాబాగారు. గీతలో కృష్ణుడు అర్జునుడు ఒకడిని తయారు చేశాడు కావచ్చు, కానీ ఈనాడు అలాంటి అర్జునులు ఎందరో తయారయ్యారు. కృష్ణుడు ఆత్మరూపంలో ఉన్నాడన్నది ఎంత సత్యమో, ఈ పులాజీ బాబాగారు కూడా అందరిలో నిండి ఉన్నాడన్నది కూడా అక్షర సత్యమని గుర్తించండి. ఈ శక్తిని తొక్క అంచనా వేయకండి. సర్వ సుఖాచియా ఘరి అన్నారు మహాత్ములు. ధ్యాన మార్గం ఒక్కటే మనల్ని సుఖశాంతుల వైపు పయనింపజేస్తుంది. దశరథ రాముడి తనయుడు రాముడని అందరికీ తెలుసు, కానీ రాముడు ఏ దేవుడి పూజ చేశాడో ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఆ రాముడి ఎవరి ధ్యానం చేశాడు? ఆత్మరాముడి ధ్యానం చేశాడు. మీరు కూడా అదే ఆత్మధ్యానం చేయండి. రాముడు ఆత్మధ్యానం చేశాడని అదే ఆత్మారాముడు, నేను కూడా అదే ఆత్మారాముడిని ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటారు బాబాగారు. మీరు పూజించే దేవుడు చిన్న వెండి పల్లకిలో కూర్చుంటాడా? అంత చిన్నగా ఉన్నాడా దేవుడు? దేవుడు నిరాకారుడు, అంతటా వ్యాపించి ఉన్నాడని అంటారు. మీ దేవుడు, మా దేవుడు ఇంత చిన్నగా ఉంటాడా? ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు పంచమహాభూతాలలో నిరాకారమై ఆత్మరూపంలో, చైతన్య శక్తి రూపంలో నిండి ఉన్నాడు. సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా, మరి ఆ దేవుడు వ్రతం ద్వారా మనలో ఏమైనా మార్పు రావాలి కదా. ఆలోచించండి. సత్యం మాట్లాడటమే సత్యనారాయణ వ్రతం అని గుర్తించండి. పంచమహాభూతాలు లేని స్థలం అంటూ లేదు. అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది అంటారు బాబాగారు, నేను లేని స్థలం అంటూ లేదు కావచ్చు, అంతటా నేనున్నాననిపిస్తుంది. అందుకే మహాత్ముల సమాధి అయి వారి శరీరాన్ని అక్కడ స్థిరం చేస్తారు. వారి ఆత్మ అమరమై ఉండి భక్తులను రక్షిస్తుంది. సంతు మహాత్ముల సమాధి ఎల్లప్పుడూ పనిచేస్తుంది.
దామాజీ మలంగి తపోభూమి పుణ్యక్షేత్రం అవుతుంది చూడండి. అక్కడ విమానాలు దిగుతాయి. భవిష్యత్తులో ఇది జరిగి తీరుతుంది అంటారు బాబాగారు. జై సద్గురు పులాजी बाबा सब संतन की जय. अमेरिकेमध्ये शिकवायला की हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. आता शाळेमध्ये अमेरिका शांतीचा शोध लावा लागले. तर आज आपल्याला शांतीची गरज आहे. आपल्याला हैवान माणूस बनला आहे. आता तुम्हाला मंदिरातला देव चालवायला का यात बसलेला देव ह्यात आहे. हेच आहे आत्मज्ञान. आत्मज्ञानाशी व्यर्थ अर्जुना, आत्मज्ञान नाही तर व्यर्थ त्याची जिंदगी म्हणे. यज्ञ याग दान धर्म व्यर्थ आहे त्याचं. आता आत्मादेव आहे. आता मी सांगायला आजवर कोण आजवर सांगलं नाही की आत्मा ईश्वर आहे. आणि पाप काय आहे, कशाचं पाप लागते सांगा. तुम्ही आता इच्छित माणसं हां, मी पाप केलं नाही म्हणून वरी हात करा. इमानदारीनं हात याचा लावून सांगा की माझ्यानं पाप झालंच नाही. आत्मा विचार देत नाही. केलं की म्हणते गप्पच. करावर या बायाला सांगा मी हा पाप केलं नाही. आत्मा साथ देत नाही. तोच ईश्वर. का तुमच्या पापाचा तो विचार नाही करत नाही की मी केलं नाही म्हणा ना. तोच देव आहे. त्याला माहिती आहे किती बकरे कापले, किती लेकरासाठी नवऱ्यासाठी किती बकरे कापले. या आत्माला माहीत आहे. मग तुमचं थोबाड मुकत बसते. तर म्हणा ना मी हा पाप केलं नाही म्हणा. त्यांना माहितीच आहे. जवानपणापासून किती पाप केलं नाही. जवानपणापासून माडी गाडी असं पोरग तसं पोरग तुम्हाला गरज आहे. मायबापाच्या इकडे काहीच नाही. मग तुम्हाला तिकडं पाहणं जरुरीच आहे. जवानपणापासून स्त्री पुरुषाचा पाप सुरू झाला.